అందరికీ నమస్తే అండి. యాక్చువల్గా ఈ లైవ్ అనేది నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను కాబట్టి ఏమీ టెన్షన్ లేదు. ఇందులోకి మెంబర్స్ వచ్చినా రాకపోయినా కానీ చాలా వరకు కింద ఏవైతే కామెంట్స్ ఉన్నాయో అవి నేనైతే చదవను. నేను చెప్పాలనుకున్నది చెప్పిన తర్వాత మాత్రమే నేను కామెంట్స్కి రిప్లై ఇస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. చాలామంది నన్ను అడుగుతున్నారు కదా, వారాహి అమ్మవారికి 5 రోజులు పూజ ఎలా చేయాలక్క అని చెప్పని. వారాహి అమ్మవారికి 5 రోజులు పూజ చేయడం మీ అందరూ అనుకుంటున్నారు ఏమనంటే అమ్మ పూజ చాలా కష్టమేమో, అమ్మ పూజ కష్టంగా చేయాలేమో. అది కూడా ఉదయం సమయంలో అయితే పూజ చేసుకోవడానికి సింపుల్. ఎందుకంటే మార్నింగ్ ఆల్రెడీ మనం ఎలాగో పూజ చేసుకుంటాం కదా, ఎలానో దీపారాధన, నైవేద్యము, హారతి, ధూపం ఇవన్నీ ఉంటాయి కదా. మళ్ళీ పర్టికులర్గా సాయంత్రం అమ్మవారికి పూజ చేయడమా అని కొంచెం బద్దకిస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఇది నిజమో కాదో అని మీ మనస్సాక్షికి తెలియాలి. కానీ మీరు ఎటువంటి బద్ధకానికి వెళ్ళొద్దు. అమ్మ పూజ చేస్తే మీ ఇంట్లో మెరాకిల్స్ కనిపిస్తాయండి. సీరియస్గా చెప్తున్నాను. మీకే కాదు నాకు కూడా అనిపిస్తుంది పూజ చేయాలా అని. కొంచెం టైం అలా అటు ఇటు తిరుగుతూ లేట్ చేస్తూ ఉంటానన్నమాట. అప్పుడు మా వారు అంటారు ఏ పూజ చేయలేదు అని. చేస్తానులేండి అంట. బట్ నాకే ఎలా అనిపిస్తుంది అంటే మీకు అనిపించడంలో తప్పులేదు. ఇది కూడా నేను ఓపెన్గా చెప్తున్నానండి మీతో. ఇందులో దయాల్సింది అయితే ఏమీ లేదు. కానీ మీరు ఒక పావు గంట అరగంట టైం తీసుకునైనా పూజ మటుకు కంపల్సరీగా చేయండి, ఓకేనా. మీకు ముందుగా నేను ఏం చెప్తున్నానంటే, వారాహి అమ్మవారి పూజ చెయ్యాలి అనుకుంటే మీరు సోమవారం మొదలు పెట్టండి, శుక్రవారానికి పూర్తవుతుంది. లేదు శుక్రవారం నాడు మొదలు పెట్టండి, మంగళవారానికి పూర్తవుతుంది. చాలా బాగుంటుంది అన్నమాట ఇలా పూజ చేయడం వల్ల. ఏదైతే మన పూజ చేస్తున్న రోజు శుక్రవారము, మళ్ళీ మనం పూజ మొదలుపెట్టిన రోజు శుక్రవారం అవుతుంది, మంగళవారానికి క్లోజ్ అవుతుంది. మామూలుగా అమ్మవారికి పూజ శుక్రవారం మంగళవారం చేస్తే మంచిది అని అనుకుంటాం కదా. నేను కూడా ఏదైతే ఐశ్వర్య దీపం చెప్తున్నప్పుడు కూడా మీకు అదే చెప్తాను. ఐశ్వర్య దీపం మంగళవారం పెట్టుకోండి, శుక్రవారం పెట్టుకోండి, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు అని. అంటే ఈ మంగళవారం ఈ శుక్రవారం అనేది పర్టికులర్గా ఎందుకు వచ్చింది అంటే, శ్రావణ మాసంలో మనం శ్రావణ మంగళగౌరి నోము అంటాం, శ్రావణ శుక్రవారం అంటాం. బట్ లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన రోజు శుక్రవారం మంగళవారం కాబట్టి మనం ఆ విధంగా అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు మీకు అర్థమైందా? అందువల్లనే మంగళవారం శుక్రవారం అనేది లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతిదాయకం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది చెప్పాను. అసలు అమ్మవారి పూజ ఎలా చేయాలి? రమాదేవి గారు అమ్మవారి పూజ చేస్తే ఉపవాసం చేయాలా అని అడుగుతున్నారు. మీరేమీ ఉపవాసం చేయవద్దండి. ఈ వీడియోని క్లియర్గా చూడండి. మీరేమి ఉపవాసం చేయవద్దు. మీరు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు డైలీ రొటీన్ మీరు ఎలా ఉంటారో, ఏం చేస్తారో, మీరు పడుకుంటారో, లెగుస్తారో ఏదైనా మీ ఇష్టం. కానీ ఆ రోజు మాంసాహారం అస్సలు తినవద్దు. ఎగ్ కానీ ఏదైతే మీరు చేస్తారు కదా నాన్ వెజిటేరియన్, అవేమీ కూడా తినవద్దు. అంటే చెయ్యవద్దు. అంటే చేసినా తప్పులేదు కానీ చేయవద్దు. ఎందుకంటే ఏమో అది ఉండడం వల్ల ఏమన్నా మీ పూజ ఏమన్నా కొంచెం వెనకబడి మీరు అనుకున్న కోరిక తీరలేదనుకో, మళ్ళీ పూజ చేశామంటే అవ్వలేదని అంటారు తప్ప మీరు చేసినవి చెప్పరు నాకు. కాబట్టి నాన్ వెజిటేరియన్ కూడా చేయవద్దు. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, నేను అమ్మవారి పూజ చేస్తున్నానమ్మా, 5 రోజులు మనం ఇంట్లో ఏమీ తినకూడదు, ప్రశాంతంగా చేద్దాము.